బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్తో ఇండియాలో గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్లో బంగారం కంటే విలువగా ఇటు గ్యాస్ మారింది. గ్యాస్ కొరత కారణంగా ప్రస్తుతానికి సిలిండర్ల చోరీలు పెరుగుతున్నాయి. బంగారాన్ని వదిలేసి ఇటు గ్యాస్ సిలిండర్లని ఎత్తుకెళ్తున్నారు దొంగలు. మొన్న ఏలూరు, ఇవాళ సూర్యాపేట జిల్లాలో చోరీ జరిగింది. ఏలూరులో అర్ధరాత్రి ఇంట్లోకి దూరి మరి ఇటు గ్యాస్ సిలిండర్ని దొంగతనం చేశారు. ఇటు కోదాడలో మనం చూస్తే ఒక రిపేర్ షాపు నుంచి గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లారు కొంతమంది వ్యక్తులు. ఇటు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే ఆ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు, ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో కూడా ఇటు గ్యాస్ దొంగతనాల పైన వీడియోలు, మీమ్స్ వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కొరత ఏర్పడింది, ఎంతగా ప్రజల్లో భయం ఏర్పడిందో. ఇటు సూర్యాపేటకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో పట్టపగలు. ఇటు గ్యాస్ సిలిండర్ కనిపించగానే ఆ షాపు నుంచి మనం చూడొచ్చు, ఒక యాక్టివా పైన తీసుకొని ఆ సిలిండర్ని వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతానికి ఆ సీసీటీవీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్, ఆ విజువల్ని మనం చూస్తున్నాము. ఒకసారి మనం చూస్తే ఈ మధ్య కాలంలో ఇటు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ కావచ్చు, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇటు సిలిండర్ని బేస్ చేసుకొని కొన్ని హాస్యాస్పదమైన మేమ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతానికి ఆ వీడియోస్, మేమ్స్ని కూడా ప్రస్తుతానికి ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్ జోక్స్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. సిలిండర్ కొరతని ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తూ సర్కాస్టిక్గా వీడియోలు కూడా చేస్తున్నారు. మరో పక్కన ఇటు భారత ప్రభుత్వం ఇటు ఇరాన్తో చర్చలు జరిపిన తర్వాత 2 గ్యాస్ ట్యాంకర్స్ని ఇటు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా వాటిని రిలీజ్ చేసింది. రానున్న రోజుల్లో కొరతని, గ్యాస్కి సంబంధించిన కొరతని ఎట్టి పరిస్థితుల్లో కూడా నియంత్రిస్తాము అంటూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మరో పక్కన ఇటు దొంగలు మాత్రం ఇటు బంగారం కానీ లేకపోతే డబ్బు కానీ అత్యంత విలువైన ఏ విషయాలను కూడా ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు. గ్యాస్ సిలిండర్లని, అమాంతం సిలిండర్లతో పాటు అమాంతం సిలిండర్లనే ఎత్తుకెళ్తున్నారు. ఇంట్లోకి దూరి ఎత్తుకెళ్తున్నారు, షాపులోకి వచ్చి ఎత్తుకెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొనుంది. మనం విజువల్లో చూడొచ్చు, ఆ వ్యక్తి ఆ సిలిండర్ని యాక్టివా ముందు భాగంలో ఆ సిలిండర్ని పెట్టుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్న విజువల్ని మనం చూస్తున్నాం. చాలా క్లియర్గా ఆ సిలిండర్ పెట్టుకున్నాడు. పట్టపగలే ఇటు మిట్ట మధ్యాహ్నం మరి ఆ షాప్కి సంబంధించిన వ్యక్తులు చూడండి, ఆ షాప్కి సంబంధించిన వ్యక్తులు మరి లంచ్ బ్రేక్ అని లంచ్కి బయటకు వెళ్ళారా తెలియదు, కానీ మొత్తానికైతే ఆ సిలిండర్ బయట కనిపించడంతో వచ్చి ఆ సిలిండర్ని పెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. సో మొత్తం మీద దీని మీద కూడా పోలీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇటు గ్యాస్ సిలిండర్ దొంగతనాలపైన కూడా పోలీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి తీవ్రత, ఇటు ఎలాంటి ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో ఒక్కసారి మనం దాని గురించి ఆలోచించవచ్చు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడుతున్నాము, ఎవరు ప్యానిక్ అవ్వద్దు, ప్యానిక్ బుకింగ్ చేయొద్దు, ప్యానిక్ అయి ఎక్కువ బుక్ చేసి నిల్వలను ఉంచే ప్రయత్నం చేయొద్దు అంటూ ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న మనం చూస్తే కనుక ఇటు ఏలూరులో ఇలా అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దూరి ఆ గ్యాస్ సిలిండర్ని దొంగతనం చేశారు కొంతమంది దుండగులు. ఇప్పుడు సూర్యాపేటలో కొత్తగా సూర్యాపేట జిల్లాలో కూడా ఇలానే పట్టపగలే ఒక షాప్, రిపేర్కి సంబంధించిన ఒక షాపు, వెల్డింగ్కి సంబంధించిన ఒక షాపులో దూరి మరి ఒక సిలిండర్ని ఎత్తుకెళ్ళడం, ఆ విజువల్స్ని చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న ఏలూరు ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ చెప్పండి, ఇటు అర్ధరాత్రి పూట ఇళ్లలో సాధారణంగా చోరీ చేస్తే బంగారమో డబ్బులో విలువైన వస్తువులను తీసుకెళ్తుంటారు, కానీ సిలిండర్ని టార్గెట్ చేస్తూ సిలిండర్సే కావాలన్న ఉద్దేశంతో ఏలూరులో ఆ ఘటన చోటు చేసుకుందా? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధం కాస్త గ్రామీణ ప్రాంతాల్లోని గ్యాస్ బండలు దొంగతనాలు చేసే స్థాయికి తీసుకొచ్చిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ యుద్ధ నేపథ్యంలో దాదాపుగా ప్రతి గ్యాస్ ఏజెన్సీల వద్దకు గ్యాస్ ఏవైతే ఉంటాయో సిలిండర్ కు అవి దిగుమతి చేసేందుకు కాస్త ఇబ్బందులకు గురైన పరిస్థితి.